హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిక్లేరర్. సో మండే రోజుకి ట్రేడ్ ప్లాన్ చూద్దాము. సో నేను ట్రేడ్స్ ఎలా డ్రా చేశాను అనేది. సో మనకి యాక్చువల్లీ ట్రేడింగ్ని మనంగానే చాలా కాంప్లికేట్ చేసుకుంటున్నాము. సో దాన్ని చాలా సింపుల్గా ట్రెండ్ లైన్స్ గీసుకొని ఒక ట్రేడ్ చేసుకుంటే ప్రశాంతంగా మనకి ఎంతో కొంత వస్తుంది, వెళ్ళిపోవచ్చు. మనం ఇంకా ఆశ కొద్దీ ఇంకెక్కువ అమౌంట్ కావాలని ఎడిక్షన్ అయ్యి మన మైండ్ని మనం కంట్రోల్లో లేకుండా ఉంచుకోవడం వలన మనం ఒక నిష్టగా దీక్షగా ఒక 90 డేస్ కూడా మనం పాటించకుండా ఇష్టం వచ్చినట్టు ట్రేడ్లు చేయటము, సబ్జెక్ట్ తెలియకుండా, లేకపోతే చిన్న చిన్నగా లాస్ వచ్చినా ఆ రోజుకి అంతే, ప్రాఫిట్ వచ్చినా ఆ రోజుకి అంతే అని ఒక 90 డేస్ మనం ఒక రూల్ పాటించినాం అనుకో, మనలో కొంత మార్పు వస్తుంది. మన సెన్సేషన్స్ కానీ మన మీద మనకు కంట్రోల్ వస్తుంది. మనం దాన్ని బ్యాలెన్స్ చేయగలం ట్రేడ్ని. సో ఇక్కడ మనకు ట్రేడ్ ప్లాన్ చూద్దాము. సో మార్కెట్ అయితే సో ఈ ఒక ఛానల్లో వచ్చింది. నేను ఇక్కడ నుండి ఒక రెసిస్టెన్స్ డ్రా చేశాను పైన. సో ఇటు కింద కూడా ఈ డౌన్ సైడ్ ఇది ఒక ఛానల్ డ్రా చేశాను. సో మార్కెట్ అయితే మనకి ఈ ఏరియాకి వచ్చేసి కరెక్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళిపోయింది. ఎంత వచ్చిందో అంత వీ షేప్ వచ్చింది. నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, ఇక్కడే ఎగ్జిట్ అయిపోయాను. సో ఎంత 3800 వచ్చింది. సో నేను ఇలాగే ఇక్కడ ఉంటే నాకు ఇంకా చాలా ప్రాఫిట్ వచ్చేది. ఇది మామూలు మొమెంటం కాదు. మళ్ళీ అదేవిధంగా ఎవరైతే ఇంకా ఆశ, ఇది ఎందుకంటే 250 పాయింట్లు, సో అంతే 200 పాయింట్లు మళ్ళీ రివర్స్ కొట్టేసింది. తర్వాత మార్కెట్ కిందికి వచ్చింది. సో ఇక్కడ మనం డ్రా చేసుకున్నది ఏంటంటే సైకలాజికల్ నెంబర్ అంటారు దీన్ని. సైకలాజికల్ నెంబర్ అంటే ఏంటంటే 23,500. సో ఇలా రౌండ్ నెంబర్ ఉన్న వాటిని సైకలాజికల్ నెంబర్స్ అంటారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు రియాక్ట్ అవుతారు. పెద్దగా ఎంట్రీ అంటే ఆపరేటర్స్ నెంబర్స్ ఉంటాయి ఇక్కడ. సో దీన్ని సో మార్కెట్ అయితే ఇది వెళ్ళి మళ్ళీ ఈ ఏరియాకి వచ్చింది. సో మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఫిబొనాసీ డ్రా చేస్తే సో ఈ ఏరియాలో 50% ఉంది. సో మార్కెట్ ఇక్కడ కిందికి ఉంది కాబట్టి మార్కెట్ ఈ ఏరియాకి టచ్ చేయాలి, 60% కూడా టచ్ చేయాలి. సో ఇక్కడ సైకలాజికల్ నెంబర్ ఉంది కాబట్టి మార్కెట్ దాన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది ఈ అందరినీ. సో ఈ ఏరియాకి సో మార్కెట్ కొంత ఈ ఏరియాకి రావచ్చు, ఇంకా కొద్దిగా ట్రాప్ చేయాలంటే ఈ ఏరియాకి కూడా వచ్చేసి తర్వాత మళ్ళీ రియాక్ట్ అవ్వచ్చు. ఇది కొద్దిగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే సో ఇక్కడికి వెళ్ళొచ్చు. మనం ఇక్కడ చిన్న ప్లాన్ తీసుకొని ట్రేడ్ తీసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదు అని అంటే ఇంకా రైడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదంటే మార్కెట్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందనుకో, ఇక్కడ మనకు సపోర్ట్ ఒకటి ఉంది. ఈ సపోర్టు దగ్గరికి చిన్న మనకు కొంత పాయింట్స్ తీసుకోవచ్చు, 50 పాయింట్స్ అనేవి. సో 20-30 పాయింట్స్తో చిన్న ట్రేడ్ చేసుకోవచ్చు. సో మార్కెట్ ఇక్కడ నుండి రియాక్ట్ అవ్వచ్చు, ఇలా వెళ్ళి. లేదు అని అంటే మళ్ళీ ఇటు కింది బ్రేక్ డౌన్ అయ్యి ఇది. సో ఇది మండే రోజే జరుగుద్దా, మండే ట్యూస్డే జరుగుద్దా, నెక్స్ట్ వీక్లో జరుగుతుందా అనేది మనం చెప్పలేము. సో ఇక్కడ స్టాప్ లాస్ హంటింగ్ కూడా ఉంది. ఎందుకంటే పెద్ద ప్లేయర్స్ ఇక్కడ నుండి మార్కెట్ని డౌన్ పుష్ చేశారు. సో ఇక్కడ కూడా పెద్ద ప్లేయర్స్ పుష్ చేశారు. సో వీళ్ళు ఇంకా ఎగ్జిట్ కాలేదు. వీళ్ళు ఇక్కడే ఉంటారు కాబట్టి వీళ్ళని హంట్ చేయడానికి, వీళ్ళు ఎక్కువ ప్రాఫిట్ తీసుకోకుండా ఉండాలంటే మార్కెట్ పైకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో అది ఎప్పుడు వస్తుంది అనేది తెలియదు. ఈ ట్రెండ్ లైన్కి వరకే వస్తుందా, ఇంకా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసేసి ఈ ఏరియా వరకు స్టాప్ లాస్ హంటింగ్ జరుగుద్దా అనేది మనం చూడాలి. ఒకవేళ ఇంకా సెల్లర్స్ ఎక్కువగా ఉన్నారనుకో, సో దాని హంటింగ్ కింది సైడ్కి కూడా ఉంటుంది. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ కింది సైడ్ నుండి మార్కెట్ పుష్ చేశారు కాబట్టి మార్కెట్ని స్టాప్ లాస్ హంటింగ్ జరగాలంటే ఇంకా కిందికి కూడా ఉంటుంది. సో ఈ ఛానల్ని రెస్పెక్ట్ చేస్తుంది. సో ఈ ఛానల్ పైకి వెళ్ళిందంటే బయింగ్ ఉంటుంది, స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది ఇక్కడికి ఈ ఏరియా వరకు. ఒకవేళ ఇది బ్రేక్ డౌన్ చేసిందనుకో ఇంకా కింద మనకి చాలా సపోర్ట్ ఉంటుంది. సో అది ఫ్రెండ్స్. సో ఇది నెక్స్ట్ వీక్ ట్రేడ్ ప్లాను. సో ఈ ట్రేడ్ అనేది చాలా తక్కువ పాయింట్స్ క్యాచప్ చేసుకొని వెళ్ళిపోవాలి. దీంట్లో ఎక్కువ చేయొద్దు, ఎక్కువ పాయింట్స్ కోసం క్యాచప్ చేయొద్దు. ఇలాంటి పెద్ద పెద్ద పాయింట్స్లో క్యాచ్ చేసుకోవాలి, కానీ చిన్న పాయింట్స్ 30 పాయింట్స్ 20 పాయింట్స్ క్యాచప్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ ట్రేడ్ చేయొద్దు, క్లోజ్ చేసుకోవాలి. లేదంటే ఇక్కడ ట్రాపింగ్ ఏరియాస్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువగా మనకు ఒక కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ సెల్లర్ సెల్ చేసి కూర్చున్నాడు, ఇక్కడ ఇటు సైడ్ సెల్ చేసి కూర్చున్నారు. సో టైం డికే అవ్వడానికి, ఆ రేంజ్లో తిరగడానికి అనేది మార్కెట్ ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ ఏరియా క్రియేట్ అవుతుంది. సో అది ఫ్రెండ్స్. సో నా ట్రేడ్ అనాలిసిస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో సింపుల్గా ఉంటాయండి ట్రెండ్ లైన్స్, ఇక్కడ ఎక్కువ ఉన్నాయని ఫీల్ కావద్దు. సో అది ఫ్రెండ్స్. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.